కనిపించే మూడు సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన నాలుగో సింహమేరా పోలీస్. ఇన్ఫాక్ట్ సాయి కుమార్ డైలాగ్ ఇది గుర్తుంది కదా మీకు. అంటే ఒక పోలీస్ని ఎంత వాల్యూ ఇస్తాం, ఎంతటి రెస్పెక్ట్ చూస్తూ ఉంటాం. అటువంటి పోలీసులు నిజంగా వాళ్ళ పొజిషన్కి తగినట్టే ఉంటున్నారా? అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెట్టి ప్రయత్నం చేద్దాం అనే ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటన, మీకు చూపించబోతున్న ఈ ఘటన, మనం మాట్లాడుకోబోతున్న ఈ ఘటన అందరినీ షాక్కి గురి చేయబోతోంది. ఒక పోలీస్ గురించి మాట్లాడుకున్నప్పుడే ఇంత బ్రీఫ్గా మనం మాట్లాడుకుంటే, ఇంత క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే, ఇంత ఒక 2-3 పదాలను మనం మాట్లాడుకుంటే, పోలీసు ఉన్నతాధికారి అంటే, దట్టు డీజీపీ ర్యాంక్ అంటే ఎలా ఉండాలి, ఆ ఉన్నత స్థాయి వ్యక్తి ఎలా ప్రవర్తించాలి. కానీ దృశ్యాల్లో మీరు చూడొచ్చు, అతగాడి రాసలీలలు మీరు చూడొచ్చు. కర్ణాటకలో సంచలనం రేపుతోంది డీజీపీ రాసలీలలు. ఆఫీస్ను బెడ్రూమ్గా మార్చేశాడు ఈ ఐపీఎస్ అధికారి. అమ్మాయిలతో ఆఫీస్లోనే సరసాలాడుతున్నాడు. ముద్దులు కౌగిలింతల్లో మునిగి తేలుతున్నారు ఈ పెద్ద ఆయన. దీంతో ఇంకే ఉంది, సోషల్ మీడియా విడిచిపెడుతుందా? అసలే దొరకాలి, దొరికితే కనుక ఉంటుంది అని చెప్పి సోషల్ మీడియా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతే, ఇక సోషల్ మీడియా చేతికి చిక్కింది ఈ వీడియో. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది రామచంద్రరావు రాసలీలలు. నటి రణ్యారావు తండ్రి డీజీపీ రామచంద్రరావు. వింటున్నారా? నటి రణ్యారావు తండ్రి డీజీపీ రామచంద్రరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు రణ్యారావు. అయితే రామచంద్రరావు వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రస్తుతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న క్రమం ఇది. రీసెంట్గా ఆయన గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ప్రస్తుతం కర్ణాటకలో తీవ్ర చర్చాంశంగా మారుతోంది. డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అప్రోప్రియేట్ బిహేవియర్ గురించి మాట్లాడుకుంటున్నారు. మహిళలతో ఆయన ప్రవర్తించిన తీరు, డీజీపీ ఆఫీస్లో ఎవరు కెమెరా పెట్టారు, ఆయన రాష్ట్రాలు ఎలా బయటకు వచ్చాయి అనేది ఇంకొక చర్చ ఉంది. కానీ బయటపడిన తర్వాత ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతోంది. అయితే ఇంతకీ ఆయన డీజీపీ అంటే ఈ ఐపీఎస్ ఆఫీసర్ ప్రెజెంట్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటూ ఉంటాం కదా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ ఈయన ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ మహిళలతో అక్కడ, అంటే అభ్యంతరకరంగా, అసభ్యంగా ఎలా ఉండాలి ఒక ఉన్నత స్థాయి వ్యక్తి ఆఫీస్లో ఉన్నప్పుడు, దట్టు ప్రజల్ని రక్షించాల్సిన స్థాయిలో ఉన్నతాధికారి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎలా మెయింటైన్ చేయాలి. ప్రస్తుతం ఇవే ఒక సీరియస్ కన్సర్న్స్ని రైజ్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా పొలిటికల్ ఫిగర్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత స్థాయి వ్యక్తిని ఆ ప్లేస్లో కూర్చోబెట్టారంటే, రాష్ట్రానికి సంబంధించి కీలకమైన పొజిషన్లో కూర్చోబెట్టారంటే ఆ బాధ్యత నిర్వర్తిస్తాడని. కానీ అతగాడి వ్యవహారం ఇది. మీరు చూడొచ్చు, ఒక మహిళ అతని దగ్గర నించుంటే ఏం చెప్పాలి సాధారణంగా? అమ్మ నువ్వు కొంచెం అటువైపు వెళ్ళు, నాకు కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి, పర్వాలేదు. కానీ అతగాడు ప్రవర్తించిన తీరు చూడండి, కౌగిలింతలు, ముద్దులు, ఇంకా అంతకు మించి. అసలు ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చెల్లనాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెల్లనాయుడు, ప్రస్తుతం కర్ణాటక గవర్నమెంట్ దృష్టికి ఈ విషయం వచ్చింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది కర్ణాటక ప్రభుత్వం? సచిన్, కర్ణాటకలో సీనియర్ పోలీస్ అధికారి డీజీపీ రామచంద్రరావు రాసలీలల వ్యవహారం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా ఆ డీజీపీ కార్యాలయంలోనే ఏకంగా తను యూనిఫామ్ లో ఉన్నటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు చూస్తే, ముఖ్యంగా మహిళలు అక్కడ ఒక్కరేనా లేకుంటే ఇంకా అనేక మంది, ఎందుకంటే వివిధ రకాల డ్రెస్ లో ఉన్నటువంటి మహిళ అక్కడ ఫొటోస్ లో కానీ అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఈ డీజీపీ రామచంద్ర వ్యవహారం అనేది మరి ఎక్కడికి గవర్నమెంట్ అయితే సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే మీరు చెప్పినట్టుగానే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే మొత్తానికి ఇది
రామచంద్రరావు క్లారిటీ ఒకవైపు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో ఏఐ వీడియోలు ఇవి చేసి నా మీద నన్ను కుట్ర చేస్తున్నారు నా పైన అని చెప్పేసి రామచంద్రరావు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఏకంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆయన డీజీపీ కార్యాలయంలోనే ఇతను ఒక బాధ్యత కలిగినటువంటి పోస్ట్ లో ఉంటూ, ఎందుకంటే ఇతను DCRA డీజీపీగా పనిచేస్తున్నారు, పౌర హక్కుల అమలు డీజీపీగా పనిచేస్తున్నటువంటి రామచంద్రరావు ఈ రకంగా వ్యవహరించడం అనేది ఎంతవరకు సబబు అంటూ కూడా ప్రజా సంఘాలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ లోనే ముఖ్యంగా తను ఎవరైతే ఉన్నారో నటి రన్యారావు సవతి తండ్రి కూడా గతంలో కూడా ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే బంగారం స్మగ్లింగ్ కూడా అంశం కూడా ఇతనికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా, ఇతను ఎంత మేరకు ఇతను దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అనేది కూడా ఒకవైపు ఎంక్వైరీ జరుగుతుందని కర్ణాటక ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుందని కూడా ఒకవైపు మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏకంగా ఈ మహిళలతో సంబంధించిన అంశం అనేది పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. కర్ణాటకలో ఇది పెద్ద స్థాయిలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాత్రం ఇతని వైపు నాపై కుట్ర జరుగుతుంది అని చెప్పి కూడా డీజీపీ రామచంద్రరావు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎంక్వైరీలో ఏం తేలుతుంది, ముఖ్యంగా ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోబోతుంది ఎంక్వైరీ తర్వాత అనేది ఒకటి సస్పెన్షన్ గా ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో మరి ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పందించినటువంటి, ఎందుకంటే డీజీపీ స్థాయి అధికారి మీద ఎవరు పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడ బయటికి మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ అయితే మాత్రం కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని సచిన్ ఎంక్వైరీ అయితే మాత్రం చేయిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది ప్రస్తుతం. డీజీపీ రామచంద్రరావు మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతోంది కర్ణాటక ప్రభుత్వం? దాంతోపాటు ఈయనొక్కరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఎటువంటి దర్యాప్తు జరుగుతోంది? ఎందుకంటే ఆ ఫుటేజ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఆయన ఆఫీస్లోకి ఒక చర్చ జరుగుతుంది. ఏంటంటే కనుక ఒక మహిళ వివిధ సందర్భాల్లో ఆయన మీట్ అయిన సందర్భం కావచ్చు, ఆయన కలిసిన సందర్భంలో ఆయనతో సన్నిహితంగా ఉన్న సందర్భంలో ఉన్నది ఒక మహిళే. కానీ ఫుటేజ్ తీసింది ఎవరు? ప్రస్తుతం ఈ చర్చ జరుగుతున్న క్రమంలో కర్ణాటక గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? దాంతోపాటు ఇంకా ఎటువంటి చర్యలకు దిగబోతోంది నాయుడు? సచిన్, ఇది ఎంక్వైరీ అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంక్వైరీ ఆదేశించిన తర్వాత, ఎందుకంటే ఒకవైపు రామచంద్రరావు చెప్తున్నది ఒకటి, నా పైన కుట్ర జరుగుతుంది, ఇది ఏఐ వీడియో, నాకు సంబంధం లేని అంశం అని చెప్పేసి సూచాయిగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి పూర్తి స్థాయిలో విలేకరులు అడిగిన ప్రశ్నలు కూడా ఆయన సరైన సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇది పూర్తి స్థాయిలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆఫ్టర్ ఎంక్వైరీ అనేదే ఈ ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా అక్కడ మీరు చెప్తున్నటువంటి విధంగా అక్కడ ఒకటే మహిళన డ్రెస్, ఎందుకంటే వివిధ రకాల సమయంలో కూడా ఆమె అక్కడ కలిసినట్టుగా మనకు వీడియోస్ కావచ్చు ఆ రకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలా మంది చెప్తుంది సోషల్ మీడియాలో, ఈ డీజీపీ కానీ సదరు మహిళలు కానీ వీళ్ళకు తెలిసే అది వాళ్ళు వీడియో తీసుకున్నారు, సెల్ ఫోన్ కానీ ఇతరత్ర కానీ, ఎందుకంటే డీజీపీ ఆఫీస్ లో ఇతరత్ర కెమెరాలు కానీ ఇంకోటి కానీ ఎవరు పెట్టే అవకాశం ఉండదు, వీళ్ళకి తెలిసే జరిగింది. దాన్ని గతంలో జరిగినట్టు అవి బయటకు వచ్చాయి అనేది ఒకటి పోలీసులోని వర్గాల్లోనే కొంతమంది బయటకు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎంక్వైరీ అనేది మాత్రం ఎంక్వైరీ తర్వాతనే ఎప్పుడైనా కూడా మేము రియాక్ట్ అవుతాం అన్నట్టుగా పోలీసు ఉన్నత వర్గాలు ఒకవైపు చెప్తుంది. గవర్నమెంట్ కూడా దీన్ని అయితే కొంచెం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడానికి కాస్త తటపటాయిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీడియో ఎంత మేరకు కరెక్ట్, ఎందుకంటే ఏమైనా యాక్షన్ తీసుకున్నా ఇంపాక్ట్ అనేది గవర్నమెంట్ మీద కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఆచితూచి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్ చలనాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు కర్ణాటక ఒక్కసారిగా షాక్ గురైంది. ఎందుకంటే ఒక డీజీపీ స్థాయి వ్యక్తి ఇలా చేస్తాడు అనే ప్రశ్న ప్రస్తుతం తెర మీదకి వస్తోంది. కర్ణాటకలో సంచలనం రేపుతోంది డీజీపీ రాసలీలలు. ఆఫీస్ను బెడ్రూమ్గా మార్చేశాడు ఆ సదరు ఐపీఎస్ అధికారి. అమ్మాయిలతో ఆఫీస్లోనే సరసాలు మొదలుపెట్టాడు ఆయన. ముద్దులు కౌగిలింతల్లో మునిగి తేలాడు ఈ ఆఫీసర్. సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో. నటి రన్యారావు తండ్రి డీజీపీ రామచంద్రరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు రన్యారావు. రామచంద్రరావు వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్కు ఆదేశించారు ఆయన. ప్రస్తుతం ఇటు డీజీపీ రామచంద్రరావు ప్రస్తుతం ఆయన ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆయన డీజీపీగా ఉన్నారు. సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా ఉన్నారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్నారు డీజీపీగా. అటువంటి వ్యక్తి అంటే ఒక కామన్ మ్యాన్కి అంటే సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ పౌర హక్కుల్ని ఎన్ఫోర్స్ చేసేందుకు వాటి విషయాలంటే పౌర హక్కులకు సంబంధించి కాపాడాల్సిన వ్యక్తి సాధారణ పౌరులు సాధారణ ప్రజల పాలిట ఆయన వ్యవహరించిన తీరుని ప్రస్తుతం కర్ణాటక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదేనా మీ పోలీసు వ్యవహారం? ఇది ఎంతవరకు సమంజసం అనేది అక్కడ వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం కూడా రియాక్ట్ అయ్యింది. కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం దీన్ని సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో ఎటువంటి విచారణ జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఆ దృశ్యాలు మీరే చూడండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.